ఈరోజున భార్యలు భర్తకు లోబడడం మంచిదే. అది బానిసత్వంగా ఫీల్ అవ్వకండి. మిమ్మల్ని తొక్కేస్తున్నారన్నట్టు ఫీల్ అవ్వకండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే భర్త మాటకు లోబడడం అది ఒక ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారండి. భర్త మాటకు లోబడడం చూడండి ఎంత దరిద్రం అండి అది. ఇప్పుడు నాకు ఎవరైనా ఉద్యోగం ఇచ్చారు, నా పైన బాస్ ఉన్నాడు, నా పైన నాయకుడు ఉన్నాడు, లోబడాలా లేదా? అది బానిసత్వమా? ఏమంటే అది ఎలా బానిసత్వం అందండి? పిల్లలు స్కూల్లో పిల్లలు ఉన్నారు, మాస్టర్కి లోబడాలా లేదా? బానిసత్వమా? అడిగే అధికారం ఉందా లేదా? అడగటం కూడా మనిషి అన్న తర్వాత కాస్త మరి మనలో రకరకాలైన అదేంటి ఏమంటారు వాటిని హార్మోన్స్ ఉన్నాయి కదా, ఒక్కోసారి రకరకాల అప్ అండ్ డౌన్స్ ఉంటుంది కదండి. కాస్త బీపీ రేజ్ అవ్వటం, డౌన్ అవ్వడం ఇలా ఉంటుందా? కొంచెం ఏదైనా తప్పు చేసినప్పుడు కొంచెం రేజులో మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. మాట్లాడతారా? మాట్లాడలేదు. షబ్బ పగిలిద్దాం అనుకున్నావా అని అంటాడు అనుకో, అసలు వీడి దగ్గర కాపురం చేయడం ఎందుకు, వీడితో చెంపలు పగిలించుకోవడం ఎందుకు? అసలు నా కాళ్ళ మీద నేనే నిలబడితే పోలా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడదామనే ఫస్ట్ అనుకుంటావు. ఇంకొకడు వచ్చి ముందల కాళ్ళగా బంధాలు వేస్తాడు, బోర్ల పడతావు, తెక్క కుదిరిద్ది. అర్థమవుతుందా? ముక్కు కోసినా మునుపుటోడే మంచోడంట. ముక్కు కోసినా మునుపుటోడే మంచోడు, ఫస్టోడే మంచోడు. ఈడొద్దనుకుంటే ఈడు బాబు దొరుకుతాడు, ఇది వద్దనుకుంటే ఇంకొక బాబు దొరికింది. అందుకని లోబడి కాపురము చేసుకుంటే ఆ ఇంటికి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది.